హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. రాష్ట్రంలో కొత్తగా ప్రకటించిన 18 జిల్లాల రద్దు. ఆ సమాచారం అంతా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు రీచ్ అవుతుందండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. తెలంగాణలో 10 జిల్లాలు రద్దు ఉన్నట్లయితే తెలుస్తోంది. తెరపైకి మరోసారి జిల్లాల పునర్విభజన అంశం అయితే వచ్చింది. ఇప్పుడు 33 జిల్లాలను కుదిస్తూ 17 లోక్సభ నియోజకవర్గాలను జిల్లాలను ప్రకటించనుందట కాంగ్రెస్ ప్రభుత్వం అండి. సో ఈ సంచలన వార్తను ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక అయితే ఈ విధంగా పబ్లిష్ చేసింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు అయితే ఈ వార్త వల్ల ప్రకంపనలే సృష్టిస్తోందండి ఈ వార్త. అయితే ఇది రేవంత్ మరో పిచ్చి తుగ్లక్ పని అయితే అంటున్నారు ప్రజలు. ఈ నిర్ణయం అమలైతే రద్దు కాబోయే జిల్లాల లిస్టులో ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల్, మంచిర్యాల, సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నారాయణపేట్, గద్వాల్, వనపర్తి, జనగాం, సూర్యాపేట, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఉంటాయట. సో ఓ ప్రముఖ ఆంధ్ర దినపత్రిక అండి. సో ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఇవాళ ప్రచురించిన కథనం ప్రకారం ఓ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రస్తుతం ఉన్న 33 జిల్లాలను కుదించి 17 లోక్సభ నియోజకవర్గాలను నూతన జిల్లాలుగా ప్రకటిస్తూ ఉన్నట్లు తెలిపారు ఈ కథనంలో. సో సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇటీవల 33 జిల్లాల్లో కొన్ని రద్దు చేసే అంశంపై ఆయన కూడా చర్చించారంటండి. సో మరి చూసుకోవచ్చు, ఈ విధంగా ఇదివరకు తక్కువ జిల్లాలు ఉన్నవి కేసీఆర్ గారు అయితే 33 జిల్లాలకైతే చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 17 జిల్లాలకు కుదిస్తూ మళ్ళీ జిల్లాల రద్దు, ఈ 18 జిల్లాలను రద్దు చేయాలని అయితే యోచనలో ఉన్నారు. సో దీనిపై మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఇది అమలు కాలేదు. సో ఒక న్యూస్ పేపర్ ప్రచురించిన వార్త మాత్రమే.